RRR సౌత్ కు జాతీయ హోదా ఇవ్వండి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించండి, కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రిక్వెస్ట్ అంటూ ఒకరిని చూస్తాను. సో గడ్కరీని కలవడంలో గడ్కరీని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేదంటే శ్రీధర్ బాబు కావచ్చు, మిగతా వాళ్ళు చాలా మంది కూడా నిన్న కేంద్ర మంత్రి కలిసిరు, మొన్న కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని అయితే ఒంటరిగా వదిలిపెట్టట్లేదు. కనీసం అతనితో పాటు మినిమం ఒక మంత్రి ఉండేటట్టుగా చూసుకుంటా ఉన్నారు. సో అది కొంత ఇబ్బందికరంగా ఉందేమో, మరి రేవంత్ రెడ్డికి చెప్పలే, నాకు కూడా తెలియదు, కానీ ఎంతైనా ఉంటుంది వాస్తవంగా. జాయినింగ్స్ స్పీడప్, చేరికలకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్, సంస్థాగతంగా ఇది తప్పనిసరి, లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజ్, అసంతృప్తి అలకలు డీల్ చేయాలి, పార్టీ సీనియర్ లీడర్ల ప్రయారిటీ తగ్గించొద్దు, పీసీసీకి హైకమాండ్ నుంచి సూచనలు, పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి, అసెంబ్లీ సెషన్లోపై 11 మంది హస్తంగూటికి సంప్రదింపులు, లేటెస్ట్ స్టేటస్ పై రేవంత్ వివరణ, బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సిద్ధంగా అయినట్టు తెలుస్తోంది. రీసెంట్గా మనం చూసినాం, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ లేదంటే సంజయ్ రావు కానీ, ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు చేరిక నిజంగా కూడా కేసీఆర్కు పెద్ద శాఖ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరు చేరారంటే మిగతా అందరూ కూడా చేరుతున్నట్టే మనకది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అర్బన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని అసెంబ్లీ సెషన్కు ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. అందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఎందుకంటే అంబర్పేట ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కావచ్చు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, లేదంటే పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కావచ్చు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కావచ్చు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని, ముషీరాబాద్ సంబంధించినటువంటి ముఠా గోపాల్ కూడా, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అర్బన్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో లేకుంటే ఖచ్చితంగా ఉండలేరు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఒత్తిళ్లు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే చేస్తారో అవన్నిటిని తట్టుకోవడం అర్బన్ ఎమ్మెల్యేలకు చాలా కష్టం. కాబట్టి ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, అర్బన్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. గతంలో కూడా మాగంటి గోపినాథ్ జాయిన్ అయ్యిండు, అరికపూడి గాంధీ జాయిన్ అయ్యిండు, మాధవర్ కృష్ణారావు జాయిన్ అయ్యిండు, ఇలా చాలా మంది కూడా జాయిన్ అయినటువంటి సంఘటనలు మనం చూసినాం. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని మళ్ళీ తిరిగి అధికార పక్ష గూటికే చేరుతారు. అందులో అనుమానం ఎక్కడ కూడా అవసరం లేదు. అంటే అది కాంగ్రెస్ పార్టీకి అవసరం. అంటే గతంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతూ ఏదో బ్లాక్ బుక్లో మీ పేరు రాస్తా ఉన్నాం, రెడ్ బుక్లో మీ పేరు రాస్తాం అనుకుంటూ ఎన్ని డ్రామాలు కామెడీలు చేసినా కానీ వీళ్ళ చేరికలు ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఎందుకు అంటే గతంలో మీరు చేసినటువంటి పనే కదా నీరజాక్ష అనేటువంటి కోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం ఏ విధంగా అయితే చేసుకున్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎల్పీని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఈరోజు పగను ప్రతీకారాన్ని తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఖచ్చితంగా వీళ్ళతో పాటు రూరల్లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా చేరేటువంటి అవకాశం బలంగా ఉంది. ఇదంతా కూడా ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో చాలా పెద్ద ఎత్తున వర్క్ అయితే జరుగుతుంది. సంజయ్ రావు లాంటి వాళ్ళు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇక మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారా అంటే అనుమానం అసలే అక్కర్లేదు. అసలు సంజయ్ రావు లాంటి వాళ్ళు జాయిన్ అవుతారంటే మిగతా అందరూ కూడా ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఇలా నో డౌట్, ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. చేరికలకు మా పార్టీ డోర్స్ ఓపెన్, పాత నేతలకు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటాం. సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి ఫీల్ అయ్యారు. పీసీసీ బాధ్యతలు మార్పుపై అధిష్టానానికి స్పష్టమైన అవగాహన. మీడియాతో స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఐక్యంగా పనిచేయాలన్న హైకమాండ్ అంటూ ఒకరిని చూస్తున్నాం. సో గత 2-3 రోజుల సంజయ్ రావు చేరిన తర్వాత జీవన్ రెడ్డి అలగబోనిండు. కానీ ఇవి రాజకీయాలు కదా, ఎంత అలగబోయినా కానీ ఏదో ఒక దాంట్లో మళ్ళీ వచ్చి మేము చేరికలకు రెడ్ కార్డు ఇస్తాం, నేను వ్యతిరేకం కాదు, సంజయ్ని కూడా కలుపుకొని పోతామని మళ్ళీ ఇతనే స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. అందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. రేపు మాపో ఇద్దరు కలిసి ఈరోజు జగిత్యాల్లో మీటింగ్ పెట్టి కార్యకర్తలను తాను నమ్ముకున్నటువంటి క్యాడర్ను అందరినీ కూడా నిట్టనీళ్ళలో ముంచడంలో ఈ దొంగలు ముందుంటారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. అందులో అనుమానమే అక్కర్లేదు.
అందులో వీళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడమో లేకపోతే ప్రోగ్రాంలో పాల్గొనడమో జరుగుతూ ఉంటాయి. సో ప్రజలు ఆలోచించాలి, ఇలాంటి జంపింగ్ జిల్లాని కావచ్చు, ఇలాంటి డ్రామాలు ఆడుతున్న వాళ్ళపైన కొంత నిఘా పెట్టి ఉంచాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. RRR సౌత్కు జాతీయ హోదా ఇవ్వండి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించండి, కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రిక్వెస్ట్ అంటూ ఒకరిని చూస్తాను. సో గడ్కరీని కలవడంలో గడ్కరీని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేదంటే శ్రీధర్ బాబు కావచ్చు, మిగతా వాళ్ళు చాలా మంది కూడా నిన్న కేంద్ర మంత్రి కలిసిరు, మొన్న కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని అయితే ఒంటరిగా వదిలిపెట్టట్లేదు, కనీసం అతనితో పాటు మినిమం ఒక మంత్రి ఉండేటట్టుగా చూసుకుంటా ఉన్నారు. సో అది కొంత ఇబ్బందికరంగా ఉందేమో, మరి రేవంత్ రెడ్డికి చెప్పలే, నాకు కూడా తెలియదు, కానీ ఎంతైనా ఉంటుంది వాస్తవంగా. జాయినింగ్స్ స్పీడప్, చేరికలకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్, సంస్థాగతంగా ఇది తప్పనిసరి, లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజ్, అసంతృప్తి అలకలు డీల్ చేయాలి, పార్టీ సీనియర్ లీడర్ల ప్రియారిటీ తగ్గించొద్దు, పీసీసీకి హైకమాండ్ నుంచి సూచనలు, పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి, అసెంబ్లీ సెషన్లోపై 11 మంది హస్తంగూటికి సంప్రదింపులు, లేటెస్ట్ స్టేటస్ పై రేవంత్ వివరణ, బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సిద్ధంగా అయినట్టు తెలుస్తోంది. రీసెంట్గా మనం చూసినాం, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ లేదంటే సంజయ్ రావు కానీ, ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు చేరిక నిజంగా కూడా కేసీఆర్కు పెద్ద శాఖ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరు చేరారంటే మిగతా అందరూ కూడా చేరుతున్నట్టే మనకది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అర్బన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని అసెంబ్లీ సెషన్కు ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం, అందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఎందుకంటే అంబర్పేట ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కావచ్చు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, లేదంటే పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కావచ్చు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కావచ్చు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని, ముషీరాబాద్ సంబంధించినటువంటి ముఠా గోపాల్ కూడా, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అర్బన్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో లేకుంటే ఖచ్చితంగా ఉండలేరు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఒత్తిళ్లు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే చేస్తారో అవన్నిటిని తట్టుకోవడం అర్బన్ ఎమ్మెల్యేలకు చాలా కష్టం. కాబట్టి ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, అర్బన్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. గతంలో కూడా